కాపీలు ఇంగ్లీషు తెలుగు డీటెయిల్గా నోట్ కూడా సబ్మిట్ చేశాను అధ్యక్ష ఫర్ ఇన్ఫర్మేషన్ సభ్యులకి. అధ్యక్ష డీసీసీబీ 2019 నుంచి 24 వరకు అధ్యక్ష భారీ స్థాయిలో చెప్పుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో అవినీతి జరిగిన మాట వాస్తవం అని చెప్పి నేను సభలో తెలియజేస్తున్నాను అధ్యక్ష. దీనికి కారణం ఏమిటంటే డీసీసీబీలో కానీ పిఏసిఎస్లో కానీ ఒక విధానం లేదు అధ్యక్ష. ఒక లెక్క కూడా లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల ఇది జరుగుతుంది అధ్యక్ష. ఇది గ్రహించిన తర్వాత ఇప్పుడే వాల్యుబుల్ పాయింట్ చెప్పారు వెంకట్రావు గారు. సొసైటీలో సెక్రటరీ ఎక్కడ ఉద్యోగం ప్రారంభిస్తే మీకు రిప్లై చెప్తున్నారు, మీరు కౌరులు చెప్తున్నారు. సెక్రటరీ ఎక్కడ ఉద్యోగం ప్రారంభిస్తే అక్కడే రిటైర్ అయ్యడం తప్ప పక్క సొసైటీకి కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో లేదు అధ్యక్ష. దీనివల్ల అవినీతిని ఎవరు అరికట్టడం లేకపోవడం వల్ల దీనికి అనేక మార్గాలు వాళ్ళే సృష్టించుకోవడం వల్ల ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత ఒక జీవో ఇచ్చి సెక్రటరీస్ని డీసీసీబీని అందరినీ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఒక స్పష్టమైన హెచ్ఆర్ పాలసీ తీసుకొని జీవో ఇచ్చి అమలు చేయడానికి ముందుకెళ్ళాం అధ్యక్ష. ఆ జీవో మీద హైకోర్టుకి వెళ్తే హైకోర్టు దాన్ని స్టే చేశారు, అది ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. స్టే వెకేట్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం, ఏజీ గారితో కూడా మాట్లాడుతున్నాం. స్టే వెకేట్ అయితే ఉద్యోగస్తుల నుంచి తీవ్ర అభ్యర్థం ఉన్నా ఇది చాలా తప్పు. చిన్న దాంట్లో కూడా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ఇంత పెద్ద వ్యవస్థలో ట్రాన్స్ఫర్స్ లేకపోవడం చాలా తప్పుడు విధానం అని చెప్పి దీన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈ 9 మాసాల్లో పేపర్లో పడిన గౌరవ సభ్యులు నాకు కంప్లైంట్ ఇచ్చినా ఇమీడియట్గా యాక్షన్కి చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అయితే సభ్యులు 9 మాసాలు అయిపోయింది, ఎంత రికవరీ చేశారు, ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారని అందరూ అడిగారు అధ్యక్ష. నేను దాన్ని ఏకీభవిస్తున్నాను. కానీ ఒక ఎమ్మెల్యే కానీ లేకపోతే పేపర్లో కానీ వచ్చిన